కావాల్సిన బాటిల్ తీసుకొని దీంట్లో ఫ్లేవర్స్ మనం మిడ్ నైట్ క్రేవింగ్స్ 12 అప్పుడు ఐస్ క్రీమ్ తిందాం అనిపించేసి వెళ్ళాము. సో మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఫ్రోయో ల్యాండ్ అని. ఇట్స్ లైక్ యాక్చువల్లీ ఫ్రోజన్ యోగర్ట్. నేను తీసుకున్న ఫ్లేవర్ అయితే ఓకేష్గా ఉంది. నీ ఫీలింగ్ ఏంటో చెప్పమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం అడిగాను, ఐస్ క్రీమ్ తిందాం వెళ్దామా అన్నాను. ఓకే అన్నావు. ఫ్రోజన్ యోగర్ట్ అని ఇంటి దగ్గర చెప్పావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది యోగర్ట్ అని మర్చిపోయాం. అదంతా చూసుకొని ఎక్సైట్మెంట్ అనమాట, మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అంటే ఏ ఫ్లేవర్స్ అయినా సరే మన ఇష్టం అనమాట, తీసుకోవచ్చు. అందుకనేసి ఇంకా అవన్నీ చూసి టాపింగ్స్ చూసి ఇది ఐస్ క్రీమ్ అనే ఫీల్ అయ్యాం, యోగర్ట్ అని అస్సలు ఫీల్ అవ్వలేదన్నమాట. సో టెంప్ట్ అయిపోయి నచ్చింది కాదు, కనిపించినవన్నీ వేసుకొని వచ్చింది మా అమ్మ అయితే. అంత చెత్తంతా వేసేసుకొని నాకు నచ్చలేదు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, ఐస్ క్రీమ్ మొత్తం తిన్నాక అది ఐస్ క్రీమ్ కాదు, సారీ యోగర్ట్ అన్నప్పుడు అర్థమైంది. చిన్నపిల్లలాగా దొరికినవన్నీ వేసుకొని వచ్చి అన్నట్టు ఇది అన్ని వెరైటీ కనిపించాయన్నట. ట్రై చేద్దాం. ఓవరాల్గా తిన్న ఎక్స్పీరియన్స్ ఏమో కానీ అక్కడికి వెళ్ళి బాగా నవ్వుకున్నాం. బికాజ్ వీ వర్ సో కన్ఫ్యూజ్డ్. కాదు యాక్చువల్లీ వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. నువ్వు సరిగా చెప్పలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ అనుకున్నావు. కనీసం చెప్పాలి కదా ఇది ఐస్ క్రీమ్ కాదు యోగర్ట్ అని, టేస్ట్ చూసి కూడా చెప్పలేదు. అంటే నేను చెప్పే తీసుకెళ్ళాను మిమ్మల్ని. సో అలానే ఉంటాయి ఫ్రోజన్ యోగర్ట్స్. కానీ వీళ్ళు తీసుకున్న ఫ్లేవర్స్ ఆర్ సో యక్కిష్. అసలు ఇంకా వేరే ఫ్లేవర్ ఏమి కనిపించకుండా ఎంత డిస్గస్టింగ్ ఫ్లేవర్స్ తీసుకొని వీళ్ళు టాపింగ్ చేసుకొని తీసుకొచ్చారు. సో అందుకని అది పెద్ద ఫ్లాప్ అయిపోయింది. ఫైనల్గా నీది బాగుంది.